నైట్ మళ్ళీ ఎలిపాడ్లో పోలేదు మళ్ళీ ఆయన వేరే స్పెషల్ ఒక వే క్రియేట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఒక సీక్రెట్ ఓకే థ్యాంక్ యూ. కాంగ్రెస్ తన మేనిఫెస్టోను తుక్కుగూడలో మీటింగ్ కండక్ట్ చేసి అనౌన్స్ చేద్దామని డిసైడ్ చేసినప్పుడు చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ తరఫున మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక 5 కలిసి వస్తుందని అందరం ఆశిస్తూ సంక్షేమానికి పెద్దపీట వేసిన రాష్ట్ర మేనిఫెస్టోను డెఫినెట్గా సక్సెస్ఫుల్ మోడ్లో తీసుకోపోయి ఇన్ని సీట్లు గెలిచిన రేవంత్ రెడ్డి గారికి డెఫినెట్గా తన వంతు పాల్గొంచుకొని ఎన్ని మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ గెలిచి నిజంగా ఆల్ ఇండియా కాంగ్రెస్కి ఇస్తే చాలా సంతోషం. నా మనవి మీ ద్వారా ఏంటంటే పెద్ద ఎత్తున రావాలి. మన ఈ సభను జయప్రదం చేస్తే ఏమవుతుందంటే ఇక్కడికి వెళ్ళి నాంది పలుకోవచ్చు. మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ ప్రిపరేషన్ మొదలైంది. ఆ నాంది పలుకుతూ రాబోయే 45 రోజులు అందరం కలిసికట్టుగా పనిచేద్దాం, ఒక దాటిలో నిల్చుందాం. ఎలక్షన్ ఏదైనా అందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండాలని ఇప్పుడే తీర్మానించారు. కాబట్టి గౌరవనీయులు పెద్దలు లక్ష్మణరెడ్డి గారు చాలా మంచి మీటింగ్ కండక్ట్ చేసిన ఈరోజు. తాను ఓడినా కూడా అందరినీ గెలిపిస్తానికి కంకణబద్ధులైన లక్ష్మణరెడ్డి గారితో పాటు మొత్తం కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచడం నమస్కరిస్తుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన నన్ను మంచిగా ఆదరిస్తున్నారు, కొత్తగా జాయిన్ అయిన నన్ను ఒక కుటుంబ సభ్యుల్లాగా చూస్తున్నారు. కాబట్టి మరోసారి అందరికీ కృతజ్ఞతలు. కంటే ముందు సిడబ్ల్యూసి మీటింగు ఎంటైర్ కంట్రీలో ఉన్న ప్రతి నాయకుడు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడే సిడబ్ల్యూసి మీటింగ్ జరిగింది హైదరాబాద్లో. పబ్లిక్ మీటింగ్ ఇక్కడ జరిగింది. ఈ పబ్లిక్ మీటింగ్ జరిగిన తర్వాతనే ఈ వేవ్ ఇక్కడ మీటింగ్ వేవ్ క్రియేట్ అయ్యి రాష్ట్రమంతటా కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అదే ఈ గ్రౌండ్ మేము అదృష్ట గ్రౌండ్గా అనుకుంటున్నాం. అందుకే ఇప్పుడు మళ్ళీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కూడా మన ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ మీద రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది అదృష్టంగా మనం ఈ సెంటర్ మనకు లాభం చేసింది కనుక రేపు పార్లమెంట్ ఎలక్షన్లో దేశమంతా గెలవాలంటే కూడా ఇక్కడనే మనం మీటింగ్ పెడదామని ఒప్పించడం జరిగింది. అందుకు అనుగుణంగా మరి మా గౌరవ పెద్దలు ఖర్గే గారు మరియు మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా ఆ మీటింగ్కి రావడం జరుగుతుంది. 6వ తారీఖు రోజు సాయంత్రం ఈ మీటింగ్ ఉంటుంది. సో దాన్ని ఒక పెద్ద మీటింగ్ కింద కన్వర్ట్ చేసి దీన్ని ఒక దేశంలోనే ఒక వేవ్ క్రియేట్ కావడానికి ఉపయోగపడుతుందని మేము భావిస్తూ ఉన్నాం. అదే ముఖ్యంగా మేము మరి మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ, రాహుల్ గాంధీ గారికి మరియు సోనియా గాంధీ గారికి మరియు ఖర్గే గారికి ఇక్కడ ఈ మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టడానికి నిర్ణయం తీసుకుంటున్నందుకు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ, మరీ ముఖ్యంగా మరి మా రంజిత్ రెడ్డి గారు గెలవటానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే పార్లమెంట్ ఏరియాలో జరుగుతుంటే ఈ పార్లమెంట్లో వేవ్ క్రియేట్ అవుతుంది. తప్పకుండా మాకు అది లాభం జరుగుతుంది. తర్వాత తెలంగాణలో కూడా ఒక పెద్ద మూమెంట్ వస్తుందని మేము భావిస్తున్నాం. మరి ఒకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నందుకు గాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పోయిన ఎలక్షన్లు ఎమ్మెల్యే ఎలక్షన్లు ఇక్కడ బీఆర్ఎస్ కనబడింది. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కనుమరుగైపోతుంది, కనబడదు, ఆ పార్టీ బతకదు, ఆ పార్టీ ఉండదు. ఇంకేమైనా మాకు ఎంతో అంతో ఆ బీజేపీతో పోటీ ఉంటుంది. కానీ ఆ బీజేపీని ఈ ప్రాంతంలో పర్టికులర్లీ సౌత్ ఇండియాలో వాళ్ళ నినాదాలు వాళ్ళ విధానాలు ఈ ప్రాంతం నచ్చదు. కనుక సెక్యులర్ పార్టీ ఒక బీదలకు ఆదుకున్నది ఇదివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంకా కూడా సంక్షేమము అభివృద్ధి సమపాళ్లలో ముందుకు తీసుకుపోగలిగే శక్తి కాంగ్రెస్కే ఉంది అని జనం నమ్ముతున్నారు. కనుక కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు.